42% నేను చెప్తానండి. చెప్పండి. రంజన్ కుమార్, జిల్లా జడ్జిని, దళిత బిడ్డని. ఈ యొక్క రామచంద్ర యాదవ్ గారు చేసే ఈ ప్రయత్నం బీసీ గర్జన అనేది బీసీలకే కాదు, ఎస్సీ ఎస్టీలకి, నిమ్న వర్గాలందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వీళ్ళందరినీ రాజ్యాధికారం అందలం చేసేలాగన, మేము ఆ అధికారాన్ని చేజూర్చుకునేలాగన మాకు ఒక అవకాశం కలిగజేసినట్టుగా అవుద్ది. అదే విధంగా అన్ని వర్గాల్లో దళితులకు గాని, బీసీలకు గాని, ఎస్టీలు, నిమ్న వర్గాలకి, మైనార్టీస్ కి కోర్టుల్లో లేదు, కోర్టుల్లో జ్యుడిషియరీలో ప్రాధాన్యత లేదు. ఏ దీంట్లో కూడా మాకు ప్రాధాన్యత అనేది లేదు. మేము 90% ఉన్న మేమేమో ఒక అర్థించే వాళ్ళుగానే ఉన్నాము, గాని మాకు ఏ రంగాల్లో మాకు అధికారం అనేది మాకుంటే, మేమే రాజ్యాధికారం మేమే ఏలుకుంటే మాకు న్యాయం జరుగుద్ది అనేసి రిజర్వేషన్ విషయంలో కూడా ఏదైతే నేను ఒక క్వశ్చన్ అడగనివ్వండి. ఇప్పుడు 42% మీకు పరిమితం చేస్తామని పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు జరుగుతున్నా, 42 బీసీలు తిరుగుబాటు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు కులగణన పేరు మీద 56% ఉన్నారని చెప్పి అక్కడ లెక్కలు తీసారు, కులగణన లెక్కలు. దాన్ని పబ్లిక్ డొమైన్ లో ఇప్పటి వరకు పెట్టలే. కానీ ఇప్పుడు బీసీలు ఏమంటున్నారు, మేము 60% కంటే పైబడి ఉన్నాము కాబట్టి మాకు 60% కంటే పైబడి మాకు ఏదైతే రాజ్యాధికారం. అడిగేది ఏంటంటే, మా జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో, జ్యుడిషియరీలో గాని ఏ రంగం అయినా సరే మాకు ప్రాధాన్యత ఇవ్వండి. జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన మా యొక్క పర్సంటేజ్ మాకు ఇవ్వండి. మేము అన్ని రంగాల్లో మేము ముందరే ఉన్నాం, కానీ మమ్మల్ని అడగదొక్కుతున్నారు కదా, ఒక అవకాశం ఇవ్వమని మేము అడుగుతున్నాం. అదే మా యొక్క వాదన మొదటి నుంచి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినాడు. మాకు ఎస్సీలో మేము 25% ఉన్నాము, బీసీలో 60% ఉన్నాము, మైనార్టీస్ 10% ఉన్నాము. మాకు అసలు అవకాశమే ఇవ్వట్లేదు కదా. జడ్జిలు ఎందుకు లేరు? జడ్జిలు జ్యుడిషియరీలు ఎందుకు లేరు? అదే విధంగా అన్ని రంగాల్లో మేము ఉన్నాం కదా, మేము చదువుకొని ఉన్నాం కదా. అందరికన్నా అన్నిట్లో టెస్టులు పెట్టండి, మేము కూడా అపేర్ అవుతాము.